ఈ లోకంలో ప్రతి ఏడాది 1 బిలియన్ కంటే ఫోన్స్ ఎక్కువ పర్చేస్ అవుతున్నాయి. కానీ ఇండియాలో 150 మిలియన్ ఫోన్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ అన్ని డివైసెస్ లైఫ్ సైకిల్ 5 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ యూసేజ్ 2 సంవత్సరాల కంటే తక్కువ. మనం కొత్త ఫోన్ ని కొనేస్తున్నాం, కానీ పాత ఫోన్ సంగతి ఏంటి? సెకండ్ హ్యాండ్ అనే ముద్ర పడుతుంది. ఇప్పుడు మనం ఆడియన్స్ చెప్పినట్టే సెకండ్ హ్యాండ్ అంటే కొంచెం రిస్కీయే. ఇలాంటి సమయంలో కస్టమర్స్ దగ్గర 2 ఆప్షన్సే ఉంటాయి. ఇంకా కాస్ట్లీ అయిన కొత్త ఫోన్ కొనాలి, లేదా ఒక చీప్ అయిన ఫోన్తో జీవితాన్ని గడిపేయాలి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను తీసుకొచ్చాను ఒక థర్డ్ చాయిస్. ప్రెజెంటింగ్ కంట్రోల్ Z. కంట్రోల్ Zలో కస్టమర్స్ కి ప్రీమియం రెన్యూడ్ డివైసెస్ దొరుకుతాయి. ప్రతి డివైసెస్ కొత్తదిలానే ఉంటాయి. వాటిని కొనే ఎక్స్పీరియన్స్ కూడా కొత్తదిలానే ఉంటుంది. ఒకవేళ కొన్న తర్వాత ఏమైనా సమస్య ఉంటే 18 నెలలు వారంటీ కూడా మేము ఇస్తున్నాం. మేము ఇలా చేయగలగడానికి కారణం ఏమిటంటే కంట్రోల్ Z ఇండస్ట్రియల్ రీఫర్బిష్ సిస్టమ్ ని తయారు చేసింది. మేము పాత ఫోన్ ని కొత్త ఫోన్ లాగా తయారు చేస్తాము, చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ధరలో. దీన్ని AI ఆటోమేషన్ ఇంకా రోబోటిక్స్ ద్వారా మేము చేస్తున్నాం. కంట్రోల్ Z మిషన్ ఏం చేస్తుందంటే స్మార్ట్ ఫోన్స్ లైఫ్ సైకిల్ ని పెంచుతుంది, ఇంకా రెన్యూడ్ ని న్యూ నార్మల్ గా మారుస్తుంది. ఇప్పుడు చెప్పండి ఇన్వెస్టర్స్, ఇప్పుడు ఈ మిషన్ లో మీరు నాతో చేతులు కలుపుతారా? ఫర్ దిస్ వెంచర్ ఆఫ్ మైన్ ఐఎమ్ ఆస్కింగ్ 1.5 crores ఫర్ 1% ఆఫ్ మై కంపెనీ. థ్యాంక్ యూ. ముందు నేను మీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వదలుచుకున్నాను. మీరు కర్నాల్ నుంచి వచ్చారు, నేను కర్నాల్ నుంచి వచ్చిన వాడిని. కర్నాల్లో ఇలాంటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీ కాన్సెప్ట్ గురించి నేను ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇది మీరు ఎలా చేస్తున్నారు? ఈ రోజు మీరు మీ ఫోన్ ని ఆన్లైన్ లో పర్చేస్ చేసినా, ఆఫ్లైన్ లో పర్చేస్ చేసినా సరే, ఎక్కడ కొన్నా సరే, అక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది, మీరు మీ పాత ఫోన్ ని అమ్ముతారా అని. మేము అలాంటి చాలా కంపెనీస్ తో వర్క్ చేస్తున్నాం. ఆ కంపెనీస్ నుంచి మేము ఈ డివైసెస్ ని కొంటాం. ఆ డివైసెస్ వచ్చిన తర్వాత మేము వాటిని గూడ్గాన్ లో ఉన్న మా ఫెసిలిటీకి తీసుకొస్తాము. దిస్ ఫెసిలిటీ ఇస్ అబ్సల్యూట్లీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. ఇటువంటి ఫెసిలిటీ ఇండియాలో అసలు ఎక్కడా లేదు. ఇక్కడ మేము ప్రతి పాత ఫోన్ ని డయాగ్నోస్ చేస్తాము, అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేస్తాము, దాన్ని కంప్లీట్లీ డిస్అసెంబుల్ చేస్తాము, ఏ కాంపోనెంట్స్ బాగాలేదో వాటిని చేంజ్ చేస్తాము, దాని తర్వాత కంప్లీట్లీ రీఅసెంబుల్ చేస్తాము. ఒక ఫోన్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అదే విధంగా కన్వీనియంట్ లైన్ లో జరుగుతుంది. ఆ తర్వాత డివైసెస్ అన్ని టెస్టింగ్ లోకి వెళ్తాయి. ఈ టెస్టింగ్ లో స్పెషాలిటీ ఏమిటంటే అన్ని టెస్టింగ్ ఆటోమేషన్ లో జరుగుతాయి, అంటే ఇందులో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు. అందువల్ల ఇందులో ఎలాంటి సబ్జెక్టివ్ సమస్యలు ఉండవు. ఫోన్స్ అని 300+ టెస్ట్ లోను పాస్ అవుతాయి. ఇవన్నీ మా ఫెసిలిటీలోనే జరుగుతాయి. ఈ డివైస్ రెడీ అయిన తర్వాత అచ్చం కొత్తదిలానే ఉంటుంది. ఆ తర్వాత మేము దీన్ని మా వెబ్సైట్ లో సేల్ చేస్తున్నాము. ఈ వారంలో గుర్గాన్ లో మేము మా మొదటి స్టోర్ ని కూడా ప్రారంభించాము. వెరీ నైస్. సెకండ్స్లో ఫోన్ తీసుకోవాలన్నా, రిఫర్బిష్డ్ ఫోన్ తీసుకోవాలన్నా ప్రతి సందులోనూ ఒక షాప్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఐడియాతో అంత పెద్ద బిజినెస్ చేయాలని ఎలా ఆలోచించారు? పాత ఫోన్ అంటే మీరు చెప్పినట్టు ప్రతి ప్లేస్ లోనే దొరుకుతుంది. ఏ వీధులకు వెళ్ళినా మీకు దొరుకుతాయి. ఆ పక్క కూడా మేము చూసాము. దీని ద్వారా కస్టమర్స్ అసలు సాటిస్ఫైగా లేరని మాకు తెలిసింది. వాళ్ళు కొంటున్నారు, కానీ వాళ్ళు సాటిస్ఫైడ్ గా లేరు. సో మేము అందులో ఐడెంటిఫై చేసిన గ్యాప్ ఏమిటంటే ఎవరు క్వాలిటీ కోసం పనిచేయడం లేదు, యాజ్ ఇన్ నో బడీ ఈస్ ప్రాపర్లీ రీఫర్బిషింగ్ ద ప్రోడక్ట్. సో సమస్య అక్కడే ఏర్పడుతుంది. అందువల్ల దాన్నే మేము కోరుగా తీసుకున్నాం. గత 5 సంవత్సరాలు దీనికోసమే నా సమయాన్ని మొత్తం ఖర్చు పెట్టాను. అదేంటంటే రీఫర్బిష్మెంట్ ప్రాసెస్ ని సరిగ్గా చేయాలనుకున్నాను. ఓకే, బిజినెస్ విషయాలు నేను మీకు వదిలేస్తున్నాను. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఈయన కోసం ఖజానా తలుపులు తెరవాలనుకుంటున్నారా? ఆర్గనైజర్ సెగ్మెంట్ అనేది మన దేశంలోనే కాదు, గ్లోబల్లీ ఉంది. సో మీ బ్రాండ్ యొక్క మోట్ ఏంటి? సార్, యాజ్ ఎ కంపెనీ మాకు 4 మేజర్ మోట్ ఉంది. మొదటి విషయం సప్లై చైన్ ఇంకా డివైసెస్. మేము చెప్పినట్టు మేము చాలా కంపెనీస్ లో వర్క్ చేస్తున్నాము. అక్కడ మాకు టైఅప్స్ ఉన్నాయి, అక్కడి నుంచి డివైసెస్ కూడా మాకు వస్తున్నాయి. ఏది కస్టమర్స్ నుంచి అయితే కాదు. ఇంకొక విషయం కాంపోనెంట్స్ ఇంకా స్పేర్ పార్ట్స్ సప్లై చైన్. మేము చేంజ్ చేసే కాంపోనెంట్స్ అన్ని తయారు చేసే కంపెనీతోనే మేము డైరెక్ట్ గా లింక్ అయి ఉన్నాము. అది బ్యాటరీస్ అయినా, డిస్ప్లేస్ అయినా. ఇంకా మూడో విషయానికి వస్తే ఫెసిలిటీ అండ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ద రిఫర్బిష్మెంట్. మా టెస్టింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్. ఇంకా 300+ టెస్ట్స్ ఉన్నాయి. అవి ఎంత అడ్వాన్స్డ్ అంటే కొత్త ఫోన్ల మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎన్ని రెట్లు టెస్టులు ఉంటాయో ఇందులో ఆ లెవెల్ లాంటి టెస్టింగ్ ఉంటుంది. ఇట్ ఇస్ OEM టెస్టింగ్ బేసిక్లీ. లాస్ట్లీ ఫోన్ రెడీ అయిన తర్వాత అన్ని డివైసెస్ ని మేము మా వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా కస్టమర్స్ పంపిస్తున్నాము. వీఆర్ ఆల్ ట్రూలీ D2C ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ సేల్. అక్కడ మేము కన్స్యూమర్ బ్రాండ్ ని కూడా తయారు చేస్తున్నాం, దానితో పాటు రీటైల్ ని కూడా బిల్డ్ చేస్తున్నాము. నా క్వశ్చన్ చాలా సింపుల్. ఇప్పుడు మీరు చూపించిన ఫెసిలిటీ ఇట్స్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. మీరు చెప్పింది అర్థమైంది. ఎంతవరకు ఇందులో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? We have spent about 8 crore rupees in building this. 8 crores into building Yes. this. తర్వాత గడిచిన 5 ఏళ్లలో సంవత్సరం టర్న్ ఓవర్ ఎంతో చెప్పగలరా? పోయిన సంవత్సరం మా రెవెన్యూ 13.8 crore. ఈ బిజినెస్ లో మార్జిన్ ఎంత? Our gross margin is about 22%. గ్రాస్ ఇస్ 22. మరి నెట్
నెట్ ఈ రోజుకి మేము ఆన్ నెట్ ఈవెన్ ఆన్ నెట్ లెవెల్. మీరు కేవలం ఇందులో ఫండింగ్ కి 2.5 మాత్రమే తీసుకున్నారు. యాక్చువల్ గా 8 కోట్లు అయిందని చెప్పారు. అయితే మీ సొంత డబ్బులు ఏమైనా పెట్టారా? కాదు సార్, ప్రస్తుతానికి మేము 11 కోట్ల 25 లక్షలు రేస్ చేసాం.